శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి ఒక యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 29వ తారీఖున భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు దశమ స్థానంలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో మే 18వ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకు సుమారుగా ఒక 50 రోజుల పాటు మిథున రాశి వారికి దశమ స్థానంలో ఈ రాహువు మరియు శని భగవానుల యొక్క కలయిక ఏర్పడబోతుంది. ఇది రాజ్యస్థానంలో ఏర్పడడం వల్ల మరి రెండు గ్రహాలు కూడా భాగ్యాధిపతులుగా రాజ్యస్థానంలోకి రావడం వల్ల మరి జాతకుడికి అనూహ్యంగా ఒకేసారి వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అభివృద్ధితో పాటు హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే మామూలుగా మీరు ఇప్పటి వరకు ఒక 40%లో వర్క్ చేస్తుంటే అది 80% దాకా మారే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క స్కిల్స్ కూడా చాలా విపరీతంగా పెరిగి ఇది వరకు ఎవరు సాధించలేనటువంటి ప్రగతిని మీరు వృత్తిలో సాధించే అవకాశం ఉంది. అది భావి తరాల వారికి ఉపయోగపడే విధంగా మీ యొక్క అభివృద్ధి కానీ మీ యొక్క సృష్టి కానీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక గ్రహానికి ఇంకొక గ్రహం తోడైనప్పుడు ఆ రెండు ఒకే కోవకి చెంది ఉండి మిత్రగ్రహాలైనప్పుడు ఆ భావం యొక్క ఫలితాలు జాతకుడికి చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే పాపగ్రహాలు ఇచ్చినటువంటి ఫలితం కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ కూడా దాని ఫలితం కూడా ఆ విధంగానే చాలా ఎక్కువగా ఉండదు. అదే శుభగ్రహాలు ఇచ్చే ఫలితం చాలా సున్నితంగా ఉంటుంది. అది స్మూత్గానే వెళ్తుంది. పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. పెద్దగా దానివల్ల కలిసి వచ్చేది కూడా ఉండదు. బట్ ఇది ఈ ఒకటి విదేశ గ్రహం రాహు అవటం వల్ల స్వదేశ గ్రహం లాంటిది శని భగవానుడు రెండు కూడా మీకు మీలో ఉన్నటువంటి టాలెంట్కి అనూహ్యంగా పెరిగి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫర్ ది సేమ్ టైం మీకు ఉన్నటువంటి టాలెంట్ కన్నా ఇతరులు మిమ్మల్ని బాగా ఎక్కువ గుర్తిస్తుంటారు అన్నమాట. మీకు ఏదో కొద్దిపాటి పరిజ్ఞానం ఏదైనా శాస్త్రంలో ఉంటే అది మీ యొక్క ప్రజెంటేషన్ వల్ల వృత్తిలో దాన్ని ప్రజెంట్ చేయడం వల్ల మిగతా వాళ్ళంతా కూడా మీరు చాలా గొప్ప పండితుడని అన్ని విషయాలు మీకు బాగా తెలిసని అనుకొని మిమ్మల్ని ఆ విధంగా అందలం ఎక్కించే అవకాశం ఉంటుంది. దానికి అదనంగానే మీరు పొందే రెమ్యునేషన్ అనొచ్చు, వేతనం అనవచ్చు, దక్షిణ అనొచ్చు, అది కూడా అంత భారీగానే ఉండడం జరుగుతుంటుంది అన్నమాట. ఏదైనా మీ యొక్క అదృష్టం మారుతూ ఉంటుంది ఈ రెండు గ్రహాలు దశమ స్థానంలో రావడం వల్ల. అయితే ఈ అభివృద్ధి టెంపరీగా ఉండే అవకాశం ఉంది. అంటే ఒకేసారి టెంపరీగా పెద్ద పొజిషన్లోకి వెళ్ళి ఏదో కొన్నాళ్ళు ఉండి మళ్ళీ ఆటోమేటిక్గా మామూలు స్థాయికి రావడం జరుగుతుంటుంది. ఇది చాలా సందర్భాల్లో మీరు గమనించే ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి సడన్గా నేమ్ రావడం, కొన్నాళ్ళు దాన్ని బాగా పాపులర్ అవ్వడం, ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు అన్నమాట. ఆ విధమైనటువంటి అభివృద్ధి ఈ రాబోయే మార్చి 29వ తారీఖు నుంచి మే 18వ తారీఖు మధ్యలో మిథున రాశి వారికి రాబోతుంది. సో ఇది వారు ఏ విధంగా ఉపయోగించుకుంటే మంచిగా ఉపయోగించుకుంటే కీర్తి శాశ్వతంగా ఉంటుంది. అంటే వచ్చిన పదవిలోనే పర్మనెంట్గా ఉండిపోతారు. అదే దాన్ని వేరే విధంగా ఉపయోగించుకుంటే రాహు ప్రభావం వల్ల ఏంటంటే ఏదో మనం సంపాదించేదంతా కూడా ఈ 40-50 రోజుల్లోనే సంపాదిద్దాం అనుకుంటే అది ఆటోమేటిక్గా మనకి డౌన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే మాకు ఈ చిన్నతనంలో ఒకసారి ఈ ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉండగా సడన్గా నాదెండ్ల భాస్కర్ రావు గారు అనే ఒక ఆయన సీఎం అవడం జరిగిందన్నమాట. ఆయన కొద్ది రోజులు మాత్రమే ఉన్నారు. బహుశా ఒక నెల రోజులు లోపు అటు ఇటు ఉన్నారు. ఆ నెల రోజుల్లోనే విశేషంగా ఎన్నో జీవోలు పాస్ చేసి ఎంతోమందికి అంటే ఉపకారమే కలిగించినట్టు ఉన్నాడు. అంటే మళ్ళీ టెంపరీగా అది పోయింది. దాని తర్వాత మళ్ళీ ఏ పదవిలోకి ఆయన రాలేకపోయాడనమాట. అంటే ఇటువంటి యోగం ఆ విధంగా ఉంటుందని ఒక ఉదాహరణ మాత్రమే సుమా. ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఉంది. శని భగవానుడు అష్టమాధిపతిగా ఉంటూ దశమ స్థానంలోకి రావడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా టెంపరీగా మీ యొక్క పై అధికారి కానీ ఇంకొకరు కానీ ఏదో కారణంలో వాళ్ళు తప్పుకోవడం వల్ల మీకు ఆ పదవి రావడం జరుగుతుంది టెంపరీగా. ఇంకో పదవి మీ పోస్టులోకి వేరే పదవి వచ్చే సమయం దాకా
మీరు అదే పదవిలో ఉండడం జరుగుతుంటుంది. అదే మీ యొక్క ప్రజెంటేషన్స్ స్కిల్స్ బాగుంటే మీరే కంటిన్యూ అవ్వచ్చు. కానీ అవకాశం వస్తుంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారన్నది మీ యొక్క విద్వత్తును బట్టి, మీ యొక్క జ్ఞానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు దశమంలోకి వచ్చినటువంటి శని, రాహు ఏం చేస్తాడు, ఉన్నదాన్ని బాగా ఎక్కువ పెంచుతూ ఉంటాడనమాట. సో ఆ విధంగా సులువుగా చేస్తుంటాడు, బాగా ఎక్కువ పెంచుతుంటాడు. ఈ విధంగా దాన్ని ఈ 2 గ్రహాలు కూడా ఖచ్చితంగా జాతకుడు ఉపయోగించుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంది. మరి కొంతమందికి అక్కడ అంత అవకాశం లేని వాళ్ళు, అంతగా ఇంప్రూవ్మెంట్ రాని వాళ్ళు వేరే జాబ్లోకి ప్రయత్నం చేస్తే అనూహ్యంగా మీరు ప్రస్తుతం ఉన్నదానికన్నా రెట్టింపు వేతనంతో వేరే సంస్థలోకి కూడా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో టెక్నిక్ ఉన్నది. ఏదో మన టాలెంట్కి ఏదో వేరే ఉద్యోగం వస్తుందిలే అని ముందు ఉద్యోగాన్ని వదిలేస్తే మాత్రం అది చాలా గ్యాప్ పెరుగుతుంది. కాబట్టి కొత్త ఉద్యోగం చూసుకొని పాత ఉద్యోగం మారవలసి ఉంటుంది. ఇలాగ ఉద్యోగపరమైన చేంజ్ ఉంది, సడన్గా వచ్చే అభివృద్ధి కూడా ఉంది. సో అలాగే మరి అష్టమాధిపతి దశమస్థానం మీనరాశి ఏమైంది, మన మిథున రాశి వారికి సహజ 12వ స్థానమే 10వ స్థానం అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిథున రాశి మిథున లగ్నం వారు సొంత ప్రాంతంలో, సొంత రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చెందలేరు. అంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కడైతే ఉంటారో, వీళ్ళు డిగ్రీ ఎక్కడ పూర్తి చేస్తారో ఆ ప్రాంతం విడిచిపెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళ అభివృద్ధి ప్రారంభమవుతుంది తప్ప అదే ప్రాంతంలో ఉన్నంత వరకు కూడా ఏదో సాధారణంగా నడుస్తూ ఉంటుంది 40-30 వేలతో. అదే వీరు ప్లేస్ మారితే 100% ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. మిథున రాశి మిథున లగ్నం వారికి ఎప్పుడు ఉద్యోగం మారినప్పుడు మాత్రమే అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. మీ యొక్క టాలెంట్ను బట్టి, మీ అర్హతను బట్టి సడన్గా మీరు ఉద్యోగం మారినా మారచ్చు, ఉన్న దాంట్లోనే అనూహ్యంగా డెవలప్మెంట్ రావచ్చు. బట్ ఏదైనా ఒక మంచి ఒక చెడు ఈ రెండు కూడా ఈ విషయంలో కలిగే అవకాశం ఉంది. మరి కొంతమందికి వారి యొక్క అదృష్టం అనుకూలంగా లేనప్పుడు మరి ఉద్యోగం ఖచ్చితంగా అంటే బలవంతంగా అయినా విడిచిపెట్టవలసిన పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఏదైనా ముందుగా మేలుకుంటేనే మంచిది. బట్ ఏదైనా మిథున రాశి వారు తెలివైన వాళ్ళు కాబట్టి సమయానుకూలంగా ముందే గ్రహించి నిర్ణయం తీసుకోండి. బట్ ఏదైనా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి మీకు ఈ రాబోయే మార్చి 29 నుంచి మే 18వ తారీఖు లోపల అనూహ్యంగా కంపల్సరీగా వృత్తిలో చేంజ్ రావడం జరుగుతుంది. దీనికి తగినటువంటి పరిష్కారం కూడా చేసుకుంటే సామరస్యంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు శివుడు అధిదేవునిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు కలయడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో, అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి. అంటే గురువు అధిపతి కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసాయంటే శివుడు అమ్మవారు 2 కలిశారు కాబట్టి
ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ 2 చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం. అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని, శివుణ్ణి పూజించడం, అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.